అందరికీ నమస్కారం. సనాతన హింద్ ఛానల్కి స్వాగతం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ప్రారంభమైంది? అన్నవరం క్షేత్రంలో స్వామి ఎలా వెలిశాడు? రత్నగిరి మహిమ ఏమిటి? ఈరోజు లక్షలాది మంది భక్తులు ఆచరించే సత్యనారాయణ వ్రతం వెనుక పురాణం, భక్తి, క్షేత్ర చరిత్ర కలిసిన ఒక అద్భుతమైన గాథ ఉంది. ఒకసారి దేవర్షి నారద మహర్షి భూమిపై సంచరిస్తూ ప్రజలు ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారని చూశాడు. పేదరికం, వ్యాధులు, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు. వాటిని చూసి నారదుడికి జాలి కలిగింది. వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. ప్రభు, కలియుగంలో ప్రజలు సులభంగా మీ అనుగ్రహం పొందడానికి ఏ మార్గం ఉంది అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నారద, ఎవరైతే భక్తితో సత్యనారాయణ వ్రతం చేస్తారో వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సంతోషం లభిస్తాయి. సత్యమార్గంలో నడిచే జ్ఞానం కూడా కలుగుతుంది అని ఉపదేశించాడు. అంతేకాదు, ఈ వ్రత మహిమను వివరించడానికి పేద బ్రాహ్మణుడు, కట్టెలు కొట్టే వ్యక్తి, వ్యాపారి వంటి భక్తుల కథలను కూడా వివరించాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజా విధానాన్ని పూర్తిగా స్పష్టమైన స్టెప్స్ మరియు మంత్రాలతో ఇక్కడిస్తున్నాము. మీ పూజకు వీలుగా ఉండేలా దీన్ని ఉపయోగించుకోండి. పూజకు కావలసిన ముఖ్యమైన సామాగ్రి: పటాలు, విగ్రహాలు, శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటో లేదా విగ్రహం, వినాయకుడి విగ్రహం. పూజా ద్రవ్యాలు: పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, తమలపాకులు, ఎక్కువగా వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం. కలశం కోసం రాగి లేదా ఇత్తడి చెంబు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క, మామిడి ఆకులు. నైవేద్యం: సత్యనారాయణ స్వామి ప్రసాదం, సజ్జప్పలు లేదా రవ్వ ప్రసాదం, గోధుమ రవ్వ, నెయ్యి, చక్కెర, బెల్లం, పాలు, అరటిపండ్లతో చేసినది. ఇతరాలు: పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. తోరాలు: నవగ్రహ పూజకు మరియు వ్రతానికి 9 ముళ్ల దారాలు, పూలు, పండ్లు, దీపారాధన కుందులు, వత్తులు, నూనె, నెయ్యి. పూజా ప్రారంభం: దీపారాధన ముందుగా దీపాలు వెలిగించి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించాలి. మంత్రం: దీపత్వే సర్వదేవానాం రూపస్త్వే జ్యోతిరుత్తమం అతో నివారయామ్యంధకారం వ్రతేన నిరంతరం. ఆచమనం: కుడి చేతిలోకి నీరు తీసుకుని 3 సార్లు తాగుతూ ఈ క్రింది నామాలు చెప్పాలి. 1. ఓం కేశవాయ స్వాహ, నీరు తాగాలి. 2. ఓం నారాయణాయ స్వాహ, నీరు తాగాలి. 3. ఓం మాధవాయ స్వాహ, నీరు తాగాలి. తర్వాత చేతులు కడుక్కుని మిగిలిన నామాలు చెప్పుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాటనం: అక్షింతలలు వెనక్కి చల్లుకుంటూ అపసర్పంతు ఏ భూతాః ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయ. ప్రాణాయామం: ముక్కును కుడి చేతి వేళ్లతో పట్టుకుని మనసులో 3 సార్లు ఓం భూర్భువస్సువః అనుకోవాలి. సంకల్పం: కుడి చేతిలో అక్షింతలు, కొద్దిగా నీరు తీసుకుని మీ పేరు, గోత్రం, నక్షత్రం మనసులో తలుచుకుని ఈ క్రింది విధంగా చెప్పాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే. స్థల కాలనామాలు: మమ గోత్రస్య, మీ గోత్రం, నామధేయస్య, మీ పేరు, నామ కుటుంబస్య క్షేమ, స్థైర్య, వీర్య, విజయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కరిష్యే. చేతిలోని అక్షింతలు, నీరు స్వామివారి ముందున్న పళ్ళెల్లో వదలాలి. కలశ పూజ: కలశంపై చేయి ఉంచి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలశంలోని నీటిని పూజా సామాగ్రిపై మీపై చల్లుకోవాలి. శ్రీ విఘ్నేశ్వర పూజ:
ఏ పూజకైనా మొదట వినాయకుణ్ణి పూజించాలి. పసుపుతో వినాయకుణ్ణి చేసి తమలపాకుపై ఉంచాలి. ధ్యానం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. నమస్కరించాలి. ఆవాహనం. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. అక్షింతలు వేయాలి. ఆసనం. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. అక్షింతలు వేయాలి. అర్ఘ్య పాద్య ఆచమనీయాలు. స్వామివారికి నీరు సమర్పించాలి. వస్త్రం యజ్ఞోపవీతం. అక్షతలు లేదా పత్తి వస్త్రం సమర్పించాలి. గంధం కుంకుమ. పసుపు వినాయకుడికి గంధం కుంకుమ పెట్టాలి. పుష్ప పూజ. ఓం గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం లంబోదరాయ నమః అంటూ పూలు సమర్పించాలి. ధూపం మరియు దీపం. అగరుబత్తి దీపం చూపించాలి. నైవేద్యం. బెల్లం ముక్క లేదా పండ్లు నైవేద్యం పెట్టాలి. తాంబూలం మరియు నీరాజనం. తమలపాకులు వక్క సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ప్రార్థన. విఘ్నాలను తొలగించమని వేడుకుంటూ అక్షింతలు తలపై చల్లుకోవాలి. ప్రాణప్రతిష్ఠ మరియు నవగ్రహ పూజ. శ్రీ సత్యనారాయణ స్వామి పటానికి, విగ్రహానికి నవగ్రహాలు, అష్టదిక్పాలకుల పీఠానికి అక్షింతలు వేస్తూ ఆవాహన చేయాలి. ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠా మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాభుషయః శ్రీ సత్యనారాయణ స్వామి ప్రాణప్రతిష్ఠాపయామి. శ్రీ సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ. ఇప్పుడు ప్రధాన దైవమైన శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేయాలి. 1. ధ్యానం. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి. 2. ఆవాహనం. స్వామివారిని పూజాపీఠంపైకి ఆహ్వానిస్తూ అక్షింతలు వేయాలి. ఆవాహయామి. 3. ఆసనం. కూర్చోవడానికి ఆసనమిస్తున్నట్టు భావిస్తూ అక్షింతలు వేయాలి. ఆసనం సమర్పయామి. 4. పాద్యం. స్వామివారి పాదాలు కడగడానికి నీరు సమర్పించాలి. పాద్యం సమర్పయామి. 5. అర్ఘ్యం. హస్త ప్రక్షాళన కోసం నీరివ్వాలి. అర్ఘ్యం సమర్పయామి. 6. ఆచమనీయం. ముఖం కడుక్కోవడానికి నీరివ్వాలి. ఆచమనీయం సమర్పయామి. 7. మధుపర్కం. తేనె, నెయ్యి కలిపిన మిశ్రమాన్ని సమర్పించాలి. 8. స్నానం. స్వామివారిపై నీరు చిలకరించాలి. పంచామృత స్నానం చేయించాలి. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. 9. వస్త్రం మరియు యజ్ఞోపవీతం. నూతన వస్త్రాలు లేదా అక్షతలు సమర్పించాలి. వస్త్రయుగ్మం సమర్పయామి. 10. గంధం. శ్రీగంధం సమర్పించాలి. శ్రీగంధం ధారయామి. 11. అక్షతలు. పూజా అక్షింతలు సమర్పించాలి. అక్షతాన్ సమర్పయామి. 12. పుష్పమాల. పూలమాలలు, తులసి దళాలు సమర్పించాలి. 13. అథాంగ పూజ. స్వామివారి అవయవాలను పూజించడం. పాదాల నుండి శిరస్సు వరకు పూలు, అక్షింతలతో పూజించాలి. ఓం సత్యనారాయణాయ నమః పాదౌ పూజయామి. ఓం సత్యదేవాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః జానునీ పూజయామి. ఓం జగన్నాథాయ నమః జంగే పూజయామి. ఓం నిఖిలాధారాయ నమః ఊరు పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం పరమాత్మనే నమః హృదయం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చక్రధరాయ నమః బాహూ పూజయామి. ఓం గదాధరాయ నమః హస్తౌ పూజయామి. ఓం శంఖధరాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీపతయే నమః శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి. ప్రతి నామానికి మొదట ఓం అని, చివర నమః అని పలుకుతూ తులసి దళాలు లేదా పూలు స్వామివారిపై సమర్పించాలి. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యప్రియాయ నమః. ఓం సత్యస్వరూపాయ నమః. ఓం సత్యనాథాయ నమః. ఓం సత్యసాక్షినే నమః. ఓం సత్యజ్ఞానాయ నమః. ఓం సత్యచింతకాయ నమః. ఓం సత్యధర్మాయ నమః. ఓం సత్యగుణాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం నిరుపాధికాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం జగత్ప్రభవే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం జగదీశాయ నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగద్భర్త్రే నమః. ఓం జగద్ధాత్రే నమః.
ఓం జగద్ధర్త్రే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జీవాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం దివ్యాత్మనే నమః. ఓం త్రిగుణాత్మనే నమః. ఓం సనాతనాయ నమః. ఓం పురాతనాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వపూజ్యాయ నమః. ఓం సర్వజ్ఞానాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వసాక్షినే నమః. ఓం సర్వనియంత్రే నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం సర్వరూపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నాడార్సింహాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దయాసింధవే నమః. ఓం కృపాసింధవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం అనాథనాథాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కమలాపతయే నమః. ఓం భూపతయే నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం లోకపతయే నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం కౌస్తుభమణిభూషితాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం గరుడవాహనాయ నమః. ఓం శేషసాయనే నమః. ఓం క్షీరసాగర విహారాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర వందితాయ నమః. ఓం మునిజనస్తుత్యాయ నమః. ఓం యోగిధ్యేయాయ నమః. ఓం భక్తసలభాయ నమః. ఓం ముక్తిదాయకాయ నమః. ఓం భుక్తిముక్తిప్రదాయకాయ నమః. ఓం పాపనాశనాయ నమః. ఓం దుఃఖహరణాయ నమః. ఓం దారిద్ర్యనాశనాయ నమః. ఓం ఐశ్వర్యప్రదాయ నమః. ఓం ఆయురారోగ్యప్రదాయ నమః. ఓం పుత్రపౌత్రాదిప్రదాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఈ విధంగా 108 నామాలతో తులసి పూజ చేయాలి. ప్రధాన ఉపచారాలు: ధూపం, అగరబత్తీలు వెలిగించి స్వామికి చూపాలి. ధూపమాఘ్రాపయామి. దీపం, ఘృత దీపం, నెయ్యి దీపం చూపాలి. దీపం దర్శయామి. నైవేద్యం, తయారు చేసుకున్న సత్యనారాయణ స్వామి సపాక ప్రసాదాన్ని రవ్వ ప్రసాదం ఉంచి చుట్టూ నీరు తిప్పుతూ నివేదించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం దేవసవితః ప్రసూవః సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం, తమలపాకులు, వక్క, పండ్లు సమర్పించాలి. తాంబూలం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ వ్రత సంపూర్ణ కథ కుటుంబ సభ్యులంతా అక్షతలు చేతిలో పట్టుకుని శ్రద్ధగా కథ వినాలి. ప్రతి అధ్యాయం ముగిశాక శ్రీ సత్యనారాయణ స్వామివారి చరణారవిందములకు నమస్కారం అంటూ అక్షతలు స్వామిపై వేయాలి. మొదటి అధ్యాయము. ఒకానొక సమయంలో నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు సూత మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు. మహర్షి, మానవులు తమ సారచక్రంలో తమ సంసార చక్రంలో పడే కష్టాలు దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలు మోక్షాన్ని పొందేందుకు ఏదైనా సులువైన వ్రతం లేదా ఉపాయం ఉంటే చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, పూర్వం ఒకసారి నారద మహర్షి లోక సంచారం చేస్తూ భూలోకానికి వచ్చారు. అక్కడ మానవులు తమ పూర్వకర్మల వల్ల రకరకాల వ్యాధులు, దరిద్ర్యం, కష్టాలతో బాధపడటం చూసి చలించిపోయారు. వారి కష్టాలు తీర్చే మార్గం కనుక్కోవాలని నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్లారు. అక్కడ చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలను ధరించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించి స్తుతించారు. నారదుని ప్రార్థనకు ప్రసన్నుడైన విష్ణుమూర్తి, నారద, నీవు వచ్చిన పనేమిటి అని అడిగారు. అందుకు నారదుడు, స్వామి, భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూడలేకపోతున్నాను.
వారి బాధలు నివారించే ఉపాయం సెలవీయండి అని కోరారు. అప్పుడు భగవానుడు ఇలా అన్నారు: నారద, మానవులపై మీకున్న కారుణ్యానికి సంతోషించాను. స్వర్గంలోనూ భూలోకంలోనూ ఎక్కడా లేని ఒక గొప్ప వ్రతం ఉంది. దాని పేరు శ్రీ సత్యనారాయణ వ్రతము. దీన్ని విధి విధానంగా ఆచరిస్తే మానవుల కష్టాలన్నీ తీరిపోతాయి. సంతానం లేని వారికి సంతానం, ధనం లేని వారికి ధనం లభిస్తాయి. ఐహికంగా సుఖాలు పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరించారు. మొదటి అధ్యాయము సమాప్తము. రెండవ అధ్యాయము సూత మహర్షి కథను కొనసాగిస్తూ ఇలా చెప్పారు: మునులారా, పూర్వం కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడై ఆకలి తట్టుకోలేక రోజు భిక్షాటం చేస్తూ ఊరంతా తిరిగేవాడు. బ్రాహ్మణుడి దయనీయ స్థితిని చూసి భగవంతుడైన శ్రీ సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతని ముందుకు వచ్చారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు: నాయనా, శ్రీ మహావిష్ణువే సత్యనారాయణ రూపంలో ఉన్నాడు. ఆయన వ్రతాన్ని ఆచరిస్తే నీ దరిద్రం పోతుంది అని చెప్పి వ్రత విధానాన్ని వివరించి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఆ బ్రాహ్మణుడు ఈరోజు ఎలాగైనా వ్రతం చేయాలి అని సంకల్పించుకొని భిక్షాటనకు వెళ్ళాడు. స్వామివారి కృప వల్ల ఆ రోజు అతనికి మునుపటి కంటే చాలా ఎక్కువ ధనం, బియ్యం లభించాయి. దాంతో అతను బంధుమిత్రులతో కలిసి శ్రద్ధగా వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల అతని దారిద్ర్యం తొలగిపోయి మహాధనవంతుడయ్యాడు. అదే నగరంలో ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటుండగా ఒక కట్టెల అమ్ముకునే వ్యక్తి సదనపాలుడు దాహమేసి నీళ్ల కోసం ఆ ఇంటికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న పూజను, బ్రాహ్మణుడి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి, అయ్యా, మీరు చేస్తున్న పూజ ఏమిటి? దీనివల్ల ఏమి లభిస్తుంది అని అడిగాడు. బ్రాహ్మణుడు, ఇది సత్యనారాయణ వ్రతం, దీనివల్ల కోరిన కోర్కెలు తీరుతాయి అని చెప్పాడు. ఆ కట్టెలవాడు మనసులో, నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని అనుకుని ఆ రోజు కట్టెల అమ్మగా వచ్చిన డబ్బుతో పూజా సామాగ్రి, ప్రసాదం కొని తన నివాసంలో భక్తితో వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ వల్ల అతనికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి ధనధాన్యాలతో, పుత్ర పౌత్రాదులతో సుఖంగా జీవించాడు. రెండవ అధ్యాయము సమాప్తము. మూడవ అధ్యాయము. పూర్వం ఉల్కాముకుడు అనే ధర్మాత్ముడైన రాజుండేవాడు. ఆయన భార్య సుముఖి. వారు ఒకరోజు భద్రా నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఆ సమయంలో సాధువు అనే పేరుగల ఒక గొప్ప వర్తకుడు సాధుశెట్టి వ్యాపార నిమిత్తం తన పడవ నిండా ధనంతో ఆ నదీ తీరానికి వచ్చాడు. రాజు చేస్తున్న పూజను చూసి పడవ దిగివచ్చి, రాజా, మీరు అంత శ్రద్ధగా చేస్తున్న వ్రతమేమిటి అని అడిగాడు. రాజు, సంతానము, ఐశ్వర్యము ప్రసాదించే సత్యనారాయణ వ్రతమిది అని చెప్పాడు. సాధుశెట్టికి సంతానం లేదు. దాంతో అతను, రాజా, నాకు సంతానం లేదు. నాకు గనక సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతాన్ని గొప్పగా చేస్తాను అని స్వామివారికి మొక్కుకున్నాడు. కొంతకాలానికి సాధుశెట్టి భార్య అయిన లీలావతి గర్భం దాల్చి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది. ఆ పాపకు కళావతి అని పేరు పెట్టాడు. లీలావతి భర్తతో, నాథా, పాప పుట్టింది కదా, మొక్కుకున్న వ్రతం చేద్దాం అని అడిగింది. కానీ సాధుశెట్టి, పాప పెళ్లి సమయంలో చేద్దాంలే అని కాలయాపన చేశాడు. కళావతి పెద్దదయ్యాక కాంచన నగరానికి చెందిన ఒక మంచి యువకుడితో ఆమెకు వివాహం జరిపించాడు. కానీ పెళ్లి హడావుడిలోనూ సత్యనారాయణ వ్రతాన్ని మర్చిపోయాడు. దీనివల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది. కొంతకాలానికి సాధుశెట్టి తన అల్లుణ్ణి తీసుకుని రత్నపుర రాజ్యానికి వ్యాపారానికి వెళ్ళాడు. ఆ సమయంలో రత్నపుర రాజు చంద్రకేతు రాజభవనంలో దొంగలు పడ్డారు. దొంగలు రాజధనాన్ని దొంగిలించి పారిపోతూ రాజభటులు తరుముతుండడం చూసి ఆ ధనాన్ని సాధుశెట్టి అతని అల్లుడు బస చేసిన చోట పడేసి పారిపోయారు. రాజభట్లు అక్కడికి వచ్చి సాధుశెట్టిని, అల్లుణ్ణి దొంగలుగా భావించి బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. రాజు చంద్రకేతు వారి మాటలు వినకుండా వారిని జైల్లో పెట్టించి వారి ధనాన్నంతటినీ జప్తు చేశాడు. మూడవ అధ్యాయము సమాప్తము. నాలుగవ అధ్యాయము. స్వామివారి ఆగ్రహం వల్ల సాధుశెట్టి ఇల్లు కూడా దొంగల పాలైంది. లీలావతి, కళావతి పరమ దరిద్రులై ఆకలితో అల్లాడిపోయారు. ఒకరోజు కళావతి ఆకలి తట్టుకోలేక భిక్షాటన కోసం ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండడం చూసి పూజ ముగిసే వరకు ఉండి ప్రసాదం తీసుకుని ఇంటికొచ్చింది. తల్లి లీలావతితో, అమ్మా, ఒక బ్రాహ్మణుడింట సత్యనారాయణ పూజ చూశాను. నాన్నగారు ఈ వ్రతాన్ని మర్చిపోవడం వల్లే మనకు కష్టాలొచ్చాయి అని చెప్పింది.
లీలావతి తప్పు తెలుసుకుని వెంటనే పొరుగువారి సహాయంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి, స్వామి, నా భర్తను అల్లుణ్ణి రక్షించు అని వేడుకుంది. ఆ రాత్రి సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు కలలోకి వచ్చి, రాజా, నువ్వు జైల్లో పెట్టిన వర్తకులు దొంగలు కారు, వారిని వెంటనే విడుదల చేసి వారి ధనాన్ని వారికిచ్చేయి, లేదంటే నీ రాజ్యం నాశనమవుతుంది అని హెచ్చరించాడు. మరుసటి రోజు రాజు సభను పిలిపించి విచారణ జరిపి సాధుశెట్టిని అల్లుణ్ణి నిర్దోషులుగా గుర్తించి విడుదల చేశాడు. వారికి అంతకు ముందు ఉన్న ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి సగౌరవంగా సాగనంపాడు. సాధుశెట్టి తన పడవలతో తిరిగి వస్తుండగా సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో వచ్చి, శెట్టి, నీ పడవలో ఏముంది అని అడిగాడు. గర్వంతో ఉన్న శెట్టి, నా పడవలో ఏముంటే నీకెందుకు, కట్టెలు లతలు ఉన్నాయి అని అబద్ధం చెప్పాడు. స్వామి, తథాస్తు, అలాగే కానివ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. శెట్టి పడవలో చూసేసరికి ధనమంతా కట్టెలుగా ఆకులుగా మారిపోయింది. శెట్టి భయపడి సన్యాసి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామి తన నిజరూపాన్ని చూపి, నువ్వు మాటిమాటికి నా వ్రతాన్ని మర్చిపోయావు, అబద్ధం చెప్పావు అని గద్దించారు. శెట్టి కన్నీళ్లతో ప్రార్థించగా స్వామి కరుణించి మళ్లీ ధనాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత వారు తమ ఊరి పొలిమేరల్లోకి రాగానే భార్యలకు వర్తమానం పంపారు. లీలావతి, కళావతి ఆ సమయంలో సత్యనారాయణ పూజ చేసుకుంటున్నారు. వర్తమానం వినగానే లీలావతి పూజ ముగించి కళావతితో త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోయింది. కళావతి కూడా తొందరలో స్వామివారి ప్రసాదాన్ని తీసుకోకుండా భర్తను చూడాలనే ఆతృతతో నదీ తీరానికి పరిగెత్తింది. ప్రసాదాన్ని తిరస్కరించినందుకు స్వామికి కోపం వచ్చి అల్లుడున్న పడవను నీటిలో ముంచేశాడు. భర్త కనిపించకపోయేసరికి కళావతి ఏడుస్తూ సతీ సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధుశెట్టి గ్రహించి ఇదంతా స్వామివారి మాయే అని తలచి అక్కడే నదీ తీరంలో మళ్లీ సత్యనారాయణ వ్రతం చేయడానికి సంకల్పించాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, కళావతి నా ప్రసాదాన్ని తీసుకోకుండా భర్తపై మోహంతో వచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని వస్తే ఆమె భర్త తిరిగి బ్రతుకుతాడు. కళావతి పరుగున ఇంటికెళ్ళి భక్తితో ప్రసాదాన్ని తిని తిరిగొచ్చింది. వెంటనే ఆమె భర్త పడవతో సహా నీటిపైకొచ్చాడు. ఆ తర్వాత సాధుశెట్టి కుటుంబం జీవితాంతం ప్రతి నెల ఈ వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. 4వ అధ్యాయము సమాప్తము. 5వ అధ్యాయము. సూత మహర్షి వ్రతమహత్యాన్ని తెలిపే చివరి కథను ఇలా చెప్పారు. మునులారా, పూర్వం తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు అడవికి వేటకి వెళ్ళి అలసిపోయి ఒక పెద్ద వటవృక్షం మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చెట్టు నీడన ఆ ఊరి గొల్లలు, గోపాలురు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటున్నారు. పూజ ముగిసిన తర్వాత గోపాలుర పెద్ద రాజుగాడి వద్దకు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఆదరంగా సమర్పించాడు. కానీ రాజాజ్ఞగల తుంగధ్వజుడు గర్వంతో, వీరు సామాన్య గొల్లలు, వీరిచ్చే ప్రసాదం నేను తినడమా అని భావించి ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి తన రాజభవనానికి వెళ్ళిపోయాడు. స్వామివారి ప్రసాదాన్ని నిరసించినందుకు రాజుకు వెంటనే దండన లభించింది. ఆయన రాజభవనానికి వెళ్ళేసరికి అతని 100 మంది కుమారులు మరణించి ఉన్నారు. ధనధాన్యాలన్నీ నశించిపోయాయి. రాజ్యం శత్రువుల పాలైంది. రాజుకు వెంటనే బుద్ధి వచ్చింది. నేను గోపాలురు ఇచ్చిన సత్యనారాయణ ప్రసాదాన్ని తిరస్కరించడం వల్లే ఈ ఘోరం జరిగింది అని గ్రహించాడు. వెంటనే రాజు తిరిగి ఆ అడవిలోని వటవృక్షం వద్దకు పరిగెత్తాడు. అక్కడ గోపాలురను పిలిపించి తాను స్వయంగా నిలబడి సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. గోపాలురు ఇచ్చిన ప్రసాదాన్ని ఎంతో ఆదరంగా తలపై దాల్చి భుజించాడు. స్వామివారి అనుగ్రహంతో మరణించిన అతని కుమారులందరూ తిరిగి బ్రతికారు. పోయిన రాజ్యం, ఐశ్వర్యం తిరిగొచ్చాయి. రాజు సుఖంగా రాజ్యపాలన చేసి మోక్షాన్ని పొందాడు. మానవులారా, ఎవరైతే ఈ పరమ పవిత్రమైన శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో లేదా ఈ వ్రత కథను శ్రద్ధగా వింటారో వారికి ధనధాన్యాలు, సంతాన సౌఖ్యం లభిస్తాయి. దరిద్రుడికి ధనము, బంధనాల్లో ఉన్నవారికి విముక్తి కలుగుతాయి. ఈ లోకంలో సమస్త సుఖాలు అనుభవించి అంత్యమున విష్ణులోకాన్ని చేరుకుంటారు అని సూత మహర్షి సౌనకాది మునులకు వ్రత సమాప్తిని వివరించారు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వ్రత కథ సంపూర్ణము. ఇప్పుడు అందరూ చేతిలోని అక్షతలను స్వామివారిపై వేసి నమస్కరించుకుని మంగళహారతి ఇవ్వాలి. ముగింపు. ఆనంద నీరాజనం. హారతి వెలిగించి స్వామివారికిస్తూ పాట పాడాలి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కర్పూర గౌరం కరుణావతారం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర ఆనంద నీరాజనం
నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం చేతిలో పూలు అక్షతలు పట్టుకుని నిలబడి చెప్పాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్. तेहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష అంతదా పరాద్ధాత్. పృథివ్యై సముద్ర పర్యంతాయా ఏకరాళితి. తదప్యేష శ్లోకోభిగీతౌ మరుత్తస్యావసన్ గృహే ఆవిక్షితస్య కామప్రేర్విశ్వే దేవాः సభాసద ఇతి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. తమ చుట్టూ తాము 3 సార్లు తిరుగుతూ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. తోరబంధనం పూజ చేసే తోరాన్ని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి కట్టుకోవాలి. ప్రసాద వితరణ. చివరగా పూజలో పాల్గొన్న వారందరికీ తీర్థం మరియు సత్యనారాయణ స్వామివారి మహిమగల ప్రసాదాన్ని పంచిపెట్టాలి. మీరు స్వీకరించాలి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పూజ సంపూర్ణం. ఈ కథలే ఈరోజు మనం వినే సత్యనారాయణ వ్రత కథలకు ఆధారం. ఇది పురాణాల్లో చెప్పబడిన సత్యనారాయణ వ్రత ఆవిర్భావ గాథ. కానీ అన్నవరం క్షేత్రం కథ ఇంకా విశేషమైంది. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతునికి రత్నాకరుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు శ్రీ మహావిష్ణువు కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. సంవత్సరాల తరబడి అచంచల భక్తితో తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రత్నాకరుడు భక్తితో నమస్కరించాడు. ఆ భక్తిని చూసి శ్రీహరి అనుగ్రహించి ఇలా అన్నాడని స్థల పురాణం చెబుతోంది. రత్నాకరా, మీ భక్తికి నేను సంతోషించాను. ఈ రత్నగిరిపై నేను మాత్రమే కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల తత్వం కలిగిన దివ్య స్వరూపంగా కొలువై ఉంటాము. కలియుగంలో భక్తులను అనుగ్రహిస్తాము అని వరమిచ్చాడు. అప్పట్నుండి ఆ పర్వతం రత్నగిరిగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం వివరిస్తుంది. శతాబ్దాలు గడిచాయి. కాలక్రమంలో 1891 సంవత్సరంలో అన్నవరం ప్రాంతానికి చెందిన ఈరంకి ప్రకాశరావు గారికి మరియు స్థానిక జమీందార్ రాజా ఇనుగంటి వెంకటరామరాయణం గారికి ఒకే సమయంలో దివ్య స్వప్నం వచ్చినట్లు క్షేత్ర చరిత్ర చెబుతోంది. ఆ స్వప్నంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై, రత్నగిరిపై నా దివ్య విగ్రహం ఉంది, దానిని కనుగొని ప్రతిష్ఠించండి అని ఆదేశించాడని చెప్తారు. మరుసటి రోజు భక్తులు రత్నగిరి కొండపైకి వెళ్లారు. అయితే విగ్రహం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం సులభం కాలేదు. స్థల పురాణం ప్రకారం ఆ ప్రాంత గ్రామదేవత వారికి మార్గదర్శనం చేసిందని చెప్తారు. అమ్మవారి అనుగ్రహంతో వారు దివ్య విగ్రహాన్ని కనుగొన్నారు. ఆనందంతో స్వామివారిని పూజించారు. తర్వాత అక్కడే ఆలయాన్ని నిర్మించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి రత్నగిరి అన్నవరం మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలోని మూర్తి ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ దివ్య స్వరూపంలో బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, మహేశ్వరతత్వం, త్రిమూర్తుల ఐక్యభావం ప్రతిబింబిస్తుందని చెప్తారు. అందుకే అన్నవరం కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, సత్యం, ధర్మం, దైవానుగ్రహానికి ప్రతీకగా నిలిచిన దివ్యక్షేత్రం. నేటికి లక్షలాది మంది భక్తులు వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాల అనంతరం సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తితో పిలిస్తే పలికే దేవుడు, నమ్మకంతో మొక్కితే అనుగ్రహించే దేవుడు మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. సత్యాన్ని ఆచరించే వారికి సంపదను ప్రసాదించే దేవుడు, కష్టకాలంలో దారి చూపించే దేవుడు మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. నారదమహర్షికి వ్రతమహిమను వివరించిన స్వామి, పేద బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించిన స్వామి, కట్టెలు కొట్టే భక్తుని జీవితాన్ని మార్చిన స్వామి, వ్యాపారికి సత్యం విలువను నేర్పిన స్వామి, రత్నాకరుడి తపస్సుకు ప్రసన్నుడై రత్నగిరిపై కొలువైన స్వామి, నేటికి లక్షలాది మంది భక్తుల కోరికలు తీర్చుతూ
అన్నవరం క్షేత్రంలో అనుగ్రహ వర్షం కురిపిస్తున్నాడు. భక్తి ఉంటే దైవానుగ్రహం లభిస్తుంది. సత్యం ఉంటే సత్యనారాయణ స్వామి ఆశీస్సులు లభిస్తాయి. ఈ దివ్యగాథ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మ కథలు, క్షేత్ర మహిమలు, పురాణ గాథలు, భక్తి గీతాలు, దైవ రహస్యాల కోసం సనాతన హిందూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరొక దివ్యమైన కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సత్యనారాయణాయ నమః.